Hi friends, welcome to Lakshman Spoken English YouTube channel. Now I am going to tell about tenses. Tenses అనేది మెయిన్గా మనకు 3 టైప్స్ ఉంటాయి. ఓకే, టాపిక్లోకి వెళ్ళకంటే ముందు ఈ వీడియో చూసే వాళ్ళు, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కోర్స్ అనేది తెలుగు మీడియం విద్యార్థుల కోసం క్రియేట్ చేయబడింది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిన వాళ్ళు తెలుగు మీడియం విద్యార్థులకు ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. టాపిక్లోకి వెళ్తే మనకు టెన్సెస్ అనేవి మెయిన్గా 3 టైప్స్ టెన్సెస్ ఉంటాయి. ప్రజెంట్ టెన్స్ అని, పాస్ట్ టెన్స్ అని, ఫ్యూచర్ టెన్స్ అని ఉంటుంది. అలాగే ఒక్కొక్క టెన్స్లో మళ్ళీ 4 టైప్స్ టెన్సెస్ మనకు డివైడ్ అయిపోతుంటాయి. అవేంటో చూద్దాం. ఓకే, ప్రజెంట్ టెన్స్లో సింపుల్, కంటిన్యూయస్, ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూయస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అని ఇందులో ఉంటాయి. అలాగే పాస్ట్ టెన్స్లో కూడా పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అని మనకు ఫోర్ టెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్క టెన్స్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. టోటల్ కలుపుకుంటే మనకు 12 టెన్సెస్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రజెంట్ సింపుల్లో మనకు డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఐవి యూదేకి డూ వాడతాము, ఈ షీట్కి వచ్చేసి డస్ వాడతాము. సపోజ్ ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీడే, ప్రతిరోజు నా హోంవర్క్ని చేస్తాను అని చెప్పేటప్పుడు ఐ డూ అనేది మనం వాడచ్చు. ఓకే, ఐ డూ అంటే నేను చేస్తాను. ఐ డిడ్ మై హోంవర్క్ ఎస్టర్డే, నిన్న నా హోంవర్క్ని చేశాను అంటే ఇది జరిగిపోయిన కాలం. ఓకే, అలాగే ఫ్యూచర్లో అయితే ఐ విల్ డూ మై హోంవర్క్ టుమారో, రేపు నా హోంవర్క్ని చేస్తాను. ఐ విల్ డూ మై హోంవర్క్ టుమారో, రేపు నా హోంవర్క్ని చేస్తాను. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్కి వచ్చేసరికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనము ప్రస్తుతం జరుగుతున్న కాలం, మనం ఏదైతే చూస్తూ ఉంటామో, ఏదైతే వింటూ ఉంటామో అప్పుడు జరుగుతున్న కాలానికి మనము ప్రజెంట్ కంటిన్యూస్ వాడతాము. ప్రజెంట్ కంటిన్యూస్లో మనకు యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఐకి వచ్చేసి మనం యామ్ వాడతాము, ఈజ్కి వచ్చేసి ఈ, షీ, ఇట్ అని వాడతాము. ఆర్కు వి, యు, దే అనే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మనం వాడతాము. ఐకి యామ్ వాడతాము, ఈజ్కి వచ్చేసి ఈ షీట్ వాడతాము, వియుదేకి ఆర్ వాడతాము. ఇక్కడ ఐ కాబట్టి మనం యామ్ వాడాము. ఐఎమ్ డూయింగ్ మై హోంవర్క్ నౌ అంటే నా హోంవర్క్ని నేను ఇప్పుడు చేస్తున్నాను. అలాగే పాస్ట్ కంటిన్యూస్కి వచ్చేసరికి గతంలో ఏదైనా ఒక పని స్టార్ట్ అయ్యి కొంతకాలం జరుగుతూ ఉండి గతంలో ఎండ్ అయిపోయినప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం వాడుతూ ఉంటాము. ఐ వాజ్ డూయింగ్ మై హోంవర్క్ ఎస్టర్డే, నిన్న నా హోంవర్క్ని చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ డూయింగ్ మై హోంవర్క్ ఎస్టర్డే, నిన్న నా హోంవర్క్ని చేస్తూ ఉన్నాను. దీంట్లో వాజ్ వర్ వస్తుంది. వాజ్ అనేది ఐకి, ఈ షీట్కి మనం వాజ్ వాడతాము, వియుదేకి వార్ వాడతాము. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఐ విల్ బి డూయింగ్ మై హోంవర్క్ టుమారో, రేపు నా హోంవర్క్ని చేస్తూ ఉంటాను. ఐ విల్ బి డూయింగ్ మై హోంవర్క్ టుమారో, రేపు నా హోంవర్క్ని చేస్తూ ఉంటాను. ఇక్కడ విల్ బి, షెల్ బి వస్తుంది. ఐవి, యూదే, ఈ షీట్ అన్నిటికీ కూడా షెల్ బి అయినా వాడచ్చు, విల్ బి అయినా వాడచ్చు. విల్ బి అనేది మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. ప్రజెంట్ పర్ఫెక్ట్కి వచ్చేస్తే హ్యాజ్ ఉంటుంది. హ్యావ్ అనేది మనము ఐకి, వీకి, యూకి, దేకి వాడతాము. ఈ షీట్కి వచ్చేసి హ్యాజ్ వాడతాము. ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్ జస్ట్ నౌ అంటే నా హోంవర్క్ని నేను ఇప్పుడే కంప్లీట్ చేశాను. రీసెంట్ పాస్ట్ కిందకి వస్తుంది. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది రీసెంట్ పాస్ట్, ఇప్పుడే జరిగిపోయిన కాలానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది వాడుతూ ఉంటాము. అదే పాస్ట్ పర్ఫెక్ట్ అయితే రెండు పనులు జరిగిపోయినప్పుడు, గతంలో 2 పనులు జరిగిపోయినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ అనేది మనం వాడుతూ ఉంటాము. సపోజ్ ఐ హ్యాడ్ డన్ మై హోంవర్క్ బిఫోర్ హీ కేమ్, అతను రాకంటే ముందే నా హోంవర్క్ని కంప్లీట్ చేశాను. ఐ హ్యాడ్ డన్ మై హోంవర్క్ బిఫోర్ హీ కేమ్, అతను రాకంటే ముందే నా హోంవర్క్ని నేను కంప్లీట్ చేశాను. గతంలో 2 పనులు జరిగిపోయినప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ అనే మనం వాడుతూ ఉంటాము. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఐ విల్ హ్యావ్ డన్ మై హోంవర్క్. ఓకే, ఐ విల్ హ్యావ్ డన్ మై హోంవర్క్ డే ఆఫ్టర్ టుమారో అని చెప్తుంటే నేను 2 డేస్లో నేను నా హోంవర్క్ని కంప్లీట్ చేసుకొని ఉంటాను అని చెప్పడానికి మనము ఐ విల్ హ్యావ్ డన్ మై హోంవర్క్ డే ఆఫ్టర్ టుమారో అని చెప్తూ ఉంటాము. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే
ఇలా సిన్స్, ఫర్ అనే 2 కీవర్డ్స్ ఉంటాయి. సిన్స్, ఫర్ అనే 2 కీవర్డ్స్ ఉంటాయి. సిన్స్ అనేది స్టార్టింగ్ పాయింట్ చెప్పినప్పుడు సిన్స్ వాడతాము. అలాగే ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైమ్ చెప్పినప్పుడు మనం ఫర్ వాడతాము. సపోజ్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ మై హోమ్ వర్క్ సిన్స్ లాస్ట్ వీక్ నుంచి నా హోంవర్క్ని చేస్తూ ఉన్నాను చెప్పేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ చెప్పినప్పుడు సిన్స్ వాడతాము. ఓకే, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ మై హోమ్ వర్క్ ఫర్ ద లాస్ట్ 7 డేస్ పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు మనము ఫర్ అనేది వాడతాము. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ మై హోమ్ వర్క్ సిన్స్ లాస్ట్ వీక్ నుంచి నా హోంవర్క్ చేస్తున్నాను. స్టార్టింగ్ పాయింట్ చెప్పినప్పుడు మనం సిన్స్ వాడతాము. అలాగే పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ వాడతాము. ఫర్ ద లాస్ట్ 7 డేస్, ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్ ఇట్లా చెప్పేటప్పుడు మనము ఫర్ అనేది వాడుతూ ఉంటాము. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసుకుంటే హ్యాడ్ బీన్ వస్తుంది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది. ఐవి, యూ, దే, ఈ, షీ అన్నిటికీ కూడా హ్యాడ్ బీన్ మనం వాడుతూ ఉంటాము. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ మై హోంవర్క్ అంటే గతంలో నా స్టార్ట్ అయిపోయి గతంలో కొంతకాలం జరుగుతూ ఉండి గతంలో అయిపోయినప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతూ ఉంటాము. హ్యాడ్ బీన్ డూయింగ్ మై హోంవర్క్, ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ మై హోంవర్క్ అంటే గతంలో నా హోంవర్క్ని చేస్తూ ఉండి కంప్లీట్ చేశాను. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో భవిష్యత్తులో ఒక పని స్టార్ట్ అయ్యి కొంతకాలం జరుగుతూ ఉండి కొంతకాలం తర్వాత జరుగుతూ ఉండి తర్వాత అయిపోయినప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం వాడుతూ ఉంటాము. ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ మై హోంవర్క్ డే ఆఫ్టర్ టుమారో అని చెప్పినప్పుడు మనము డే ఆఫ్టర్ టుమారో తర్వాత స్టార్ట్ అయ్యి కొంతకాలం జరుగుతూ ఉండి ఎండ్ అయిపోయినప్పుడు ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ మనం వాడుతూ ఉంటాము. ఓకే, ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ మై హోంవర్క్ డే ఆఫ్టర్ టుమారో అని ఇట్లా మనం చెప్తూ ఉంటాము. మనకు మెయిన్గా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ మెయిన్ టెన్సెస్ ఉంటాయి. మనకు ప్రజెంట్లో మళ్ళీ 4 ఉంటాయి, పాస్ట్లో 4 ఉంటాయి, మళ్ళీ ఫ్యూచర్లో కూడా 4 ఉంటాయి. ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని, అలాగే పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనకి ఇట్లా ఒక్కొక్క టెన్స్లో 4గా డివైడ్ అయ్యి మనకు 12 టెన్సెస్ ఉంటాయి. మొత్తంగా మనకు ఎక్కువగా మనము ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మనం ఎక్కువగా ఇంగ్లీష్లో వాడుతుంటాము. ఈ వీటి వరుస మనకు మినిమం 60-70% మనకు ఉంటుంది. ఈ 6 టెన్సెస్ కూడా మనం ఎక్కువగా నేర్చుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడడానికి కొంచెం మనకు ఈజీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలుగు మీడియం విద్యార్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.